సో గాయ్స్ దీన్ని మా మహేష్ గడ్డ లాగాడు. దీన్ని కలిమార అంటాడనమాట. సైజ్ అయితే మంచి దట్టంగా ఉంది చేప. అండ్ లోపల చూడండి పీత ఎలా పట్టుకుందో, లోపల పొట్ట పట్టుకుందా చేపదే డెక్కతోని. మీకు ఇంకో ఎటగారండి తెలుసా, లోపల పీత ఉంది గమనించారు ఇందులో. సో ఈ చేప ఏంటంటే పీతను ఎక్కువ తింటదండి. నోట్లో చేప ఉంది, నోట్లో పీత ఉంది. పీత ఎంత ఉందో సమయం ఎవరికి తెలియనికు సెన్స్ వచ్చే. హలో అండి, అందరూ బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత ఈ రోజు నేనైతే చేపల వేటకు వచ్చానండి. చేపల వేట అంటే మళ్ళీ మనం బోటు మీద వెళ్ళడం కాదు, అలాగని వల ఇసిరి పట్టుకోవడం కాదు, గేలం వేసి పట్టుకుందామని వచ్చానమాట. మళ్ళీ గేలం వేసే విధానంలో కూడా కర్ర గేలం ఉంటుంది, తర్వాత ఫిషింగ్ రాడ్స్ ఉంటాయి కదా స్పిన్నర్స్, వాటితో కూడా యూజ్ చేస్తారు. బట్ మేము ఈ రెండు యూజ్ చేయటం లేదనమాట. మన గేలం అంతా చేత్తో తాడు ఇసిరేసి ఆగడమే. దానికి గల కావాల్సిన పదార్థాలు ఏంటని ఈరోజు మనం తెలుసుకుందాం. సో గాయస్, దానికి గల కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే ముందుగా ఒక తాడు, నేనైతే వైట్ కలర్ వాడతాను, మోస్ట్లీ ఇదే ప్రయోటిస్తాను నేను. తర్వాత తగినన్ని రొయ్యలు, ఈ రొయ్యల్ని మనం ఎర్రల కింద వాడతాం అనమాట. తర్వాత దానికి కావాల్సిన ముళ్ళులు, ఇవి 10 నెంబర్ ముళ్ళు అనమాట. దీన్ని ఇంగ్లీష్లో హుక్స్ అంటారు, మేమైతే కమ్ములు అంటాం మా గోదావరి సైడ్ అయితే. తర్వాత సీసం పూసలు, దానికి తగినంత వెయిట్, కావాల్సినంత వెయిట్ పెట్టుకుని విసురుకోవడానికి. తర్వాత తాడు ముడేసిన తర్వాత కట్ చేసుకోవడానికి ఒక చాకు. అంతే అండి మనకు కావాల్సిన పదార్థాలు. అన్నట్టు ఇంకోటి మర్చిపోయానండి, తర్వాత ఒక 2 చొకోడీలు, 2 దిల్పసందులు తీసుకొచ్చాం. ఇవి కూడా ఎందుకనేది మీకు అర్థమవుతుంది వీడియో చూసేలోగా. ఒక వాటర్ బాటిల్ ఒకటి పక్కన పెట్టు నీళ్ళలో, కూలింగ్ పోకుండా ఉండాలని. సో గేలమే తయారైపోయింది. ఇంక దీన్ని మనమైతే ఇప్పుడు దీన్ని రయ్యి పెట్టేసి నీటిలో ఇసిరేయడమే. సో లొకేషన్ అయితే చూసారుగా చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది. సో మేము వచ్చే లొకేషన్ అయితే ఇది. వీడేంట్రా కళ్ళజోడు పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తానని మీరు అనుకోవచ్చు. సో కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నానో మీరు నా వెనకాల ఉన్న ఎండను చూస్తే మీకు అర్థం అవుద్ది. సో అదనమాట ఎండ. ఎదురుగానే సూర్యుడు ఉన్నాడు, పగపగ మండుతుంది. ఇప్పుడు సమయం కూడా ఈరోజు ఆదివారం, పైగా ఎండ కూడా బాగా గట్టిగా ఉంది. సూర్యభగవానుడికి ఇష్టమైన రోజేమో మంచి బీభత్సంగా ఉన్నాడు అన్నమాట ఈరోజు. వదిలే. సో ఇప్పుడు వరకు అయితే మనకు 3 చేపలు పడినాయి. మరీ పెద్ద సైజు అని చెప్పలేం కానీ పర్వాలేదు, మాదిరిగా ఉన్నాయి. సో ఇంకా పెద్ద పెద్ద చేపలు లాగాల్సి ఉంది, మంచి చేపలు వస్తామని ఇవే పడుతున్నాయి మనకి అనేసి వీడియో కూడా రికార్డ్ చేయట్లేదు. తాడు ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్గా ఉంటే టైట్గా ఉండాలి. సో దానివల్ల తెలుస్తుంది అన్నమాట చేప తింటుందా లేదా అనేది. స్పర్శ తెలిసిపోతుంది తాడు వల్ల మన చేతికి. సో ఇప్పుడు నాకు స్ట్రైట్గా ఉంది, కొంచెం గాలి వల్ల అటు ఉంది, కానీ నార్మల్గా అయితే స్ట్రైట్గా ఉంది నా తాడు. ఏ చేప? ఆగు ఆగు ఆగు, నేను తెప్పిస్తాను. ఆగు, వదిలే నేను తెప్పిస్తాను. ఆగు. ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ తాడు అయితే అడ్డొస్తుంది అన్నమాట మనం చేపలు ఆగేటప్పుడు. చాలా రిస్క్, ఎందుకంటే ఈ చిన్న చిన్న చేపలు అయితే పర్వాలేదు, ఏదైనా సరే 2 చేప పడిందంటే మనసు ప్రాణం ఉసురుమంట అన్నమాట తప్పించుకుందండి తాడు వల్ల. అందుకని ఇది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇటువంటివి ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే పట్టుకో, ఇది పట్టుకోరు ఒకసారి, జారుతుంది ఇక్కడ. పదా పైకి నడు. మనోడైతే రాడ్ తెచ్చుకున్నాడు, దానికి ఒక సాఫ్ట్ డోర్ పెట్టి 6 ఫీట్ రాడ్తో, ఫైబర్ రాడ్తో కాస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ రాళ్ళల్లో సాఫ్ట్వేర్ అయితే పని అవ్వదు, హార్డ్ డోర్ ఉండాలి. ఈ సాఫ్ట్వేర్కి హార్డ్ డోర్కి డిఫరెన్స్ అంటే తెలియదనుకుంటే కామెంట్స్ చేయండి, ఒక వీడియో చేస్తాను. మనం కూడా అలాగే మంచి మంచి స్టిక్స్ తీసుకుందాం చూస్తున్నాం. ఈ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అన్నీ కూడా. చిన్నదే రా, పెద్దది కాదు, చిన్నదే. టేక్ షాప్ అయి ఉంటుంది, వస్తుంది లూజ్ వస్తుంది, అది వస్తుంది లూజ్. ఇంకా ఉండి వెళ్తుంది ఇంకా వెళ్ళినా చెప్తా. తాడు టైట్ అయిన తర్వాత నేను అయితే నాకు ఏం తగదాదు. అక్కడ దాకా దిగాల, చచ్చిపోతాం. జారుతుందిరా. మైక్ పట్టుకుంటావా?
అవును అక్కడ దాకా వీడియో కట్ చేసేద్దాం. వస్తుంది అది తప్పేనా గాయస్, చివరికి సాధించేసాను గాయస్. చూసారా? దాన్ని నువ్వే తప్పించాలి. నోట్లో చేప ఉంది, నోట్లో పేత ఉంది. పేతది ఎంత ఉందో సమయం ఎవరికి తెలియనుకో సెన్స్ ఇచ్చే. ఏండే చూస్తున్నారు కదా, మా గోదావరి తీరంలో ఉన్న సముద్రంలో దొరికే చేప. దీన్నా మేము మురిపొంత అంటామండి. మీ ఇంకో ఎటగారండి తెలుసా, లోపల పీత ఉంది, గమనించారు ఇందులో. సో ఈ చేప ఏంటంటే పీతను ఎక్కువ తింటుందండి. అందుకని ఈ చేపలు మేము ఎక్కువ పీతను కూడా ఎరగా వేస్తూ ఉంటాం. ఇప్పుడు దీన్ని నోట్లో చేయడం చాలా రిస్క్ అండి, ఎందుకంటే దీని ముళ్ళులు ఎక్కువ ఉంటాయి, కొంచెం చెయ్యి కోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కటింగ్ ప్లేయర్ తెచ్చుకున్నామాట ముందు జాతక. ఆ బ్యాగ్లో కటింగ్ ప్లేయర్ ఇవ్వమ్మా. చూశారు కదండి ఎంత ఇబ్బంది పెట్టిందో మమ్మల్ని. చూస్తే ఎంత ఉందో, ఒక అర కేజీ ఉంటుందేమో. ఆ రాళ్ళలో దూరిపోయి ఎక్కడ దూరిపోయి చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. ముందు పీతను తీద్దాం, ఈ పీతనే తీసి మళ్ళీ దీన్ని ఎరగా వాడదాం మనం. చాలా గట్టిగా మింగింది పీత. లోపల అండ్ లోపల చూడండి పీత ఎలా పట్టుకుందో, లోపల పొట్ట పట్టుకుందా చేపదే డెక్కతోని. ఈ పీతను పాడేయ కూడా మళ్ళీ మనం ఈ పీతని మళ్ళీ వాడాలండి. మహేష్ గాయస్, ఇద్దరు రావడం వల్ల అటు ఇటు వీడియో కవర్ చేయడం కుదరట్లేదు, అందుకే అడవి పెట్టేసాను నేను వీడియో. వాయిస్ మాత్రం నేను ఇస్తున్నాను. ఇంకో ఏదో మా ఊడ అంత చేప కాకపోయినా నేను మాదిరి చేప పట్టుకున్నాను, మురుపంత మాట. ఇదే ఫేమస్ మెయిన్ మనకి ఇక్కడ సముద్రం. ఇక్కడ రాళ్ళ దగ్గరికి ఎక్కువ వస్తుందన్నమాట. అక్కడ ఉన్న పీతల్ని చిన్న చిన్న చేపలను తినడానికి ఎక్కువ వస్తుంది ఈ చేప. ఇది మార్కెట్లో కేజీ వచ్చేసి సుమారు ఒక 400 వరకు డిమాండ్ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు. ఈ చిన్నదే కాబట్టి పెద్ద రిస్క్ లేదు, చేతితో పెట్టేసుకోవచ్చు. పెద్దదానికి బాగా రంపం బ్లేడ్లో ఉంటాయి శంకులు. సో అంతే అయిపోయింది. సో గైస్, ఈ ఈ జాతి చేపల్లో ఇప్పుడు వరకు పడ్డట్లు ఇదే పెద్దదే. ఈ సైజు పడితే మనకు మంచి ఉత్సాహం వస్తూ ఉంటుంది అన్నమాట. చూసారుగా ఎలా గుచ్చుకుందో, హుక్ ఎలా అయిందో. అండ్ వీడియో అంతవరకు చూసారు కదా, లైక్ వేసేయండి. లైక్ వేయండి బాబు. మీ ఆస్తి అడిగానా ఇంకేమైనా అడిగానా? లైకే కదా, చేసేయండి లైక్. లాగు లాగు పైకి 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 లాగు లాగు పైకి పైకి పైకి. అక్కడ తప్పించుకుంటారు, అందుకని పైకి లాగరు. అదే అన్నాను, అక్కడ రాయి ఉంటుంది నాకు తెలుసు కదా. ఎండు చేపలు తాగి పెడతారు రాళ్ళు తెలుసు కూడా, ఎండు చేపలు తాగి పెడతారు రాళ్ళు తెలుసు కూడా, అందుకే పైకి లాగాలి. నాకు అర్థమైంది, చాలా బలంగా లాగింది. తెలుసు కదా అక్కడ నీకు రాళ్ళు ఉంటాయని అడ్డుకని పైకి లాగాలి. అప్పుడు తాడు ఇలా కిందకి లాగుతున్నావు. నేను చూసాను, నేను తాడు ఎంతలో ఎంతలో తేలిందో. మురుపంతలో అలాగే తెంగ పెడుతున్నాను, ఆ రాళ్ళగే తెంగితే మురుపంతలో నేను. అదిగో చేప, అదిగో చేప. ఒరే పీతరా, పీత పట్టుకుంది. ఈ పీత మనకు కావాల్సిందే. ఎక్స్తో ఉంది పీత. ఇలాంటి పీతనైతే ఇప్పుడు మనం పట్టుకున్న గ్రోపర్ ఫిష్, అదే తెలుగులో మురుపంత ఏదైతే ఉందో, బాగా అట్రాక్ట్ అవుతుంది ఇలాంటి చేపకి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, బోగు మొత్తం తీసి ఒలిసి పెడదాం. చేప పీత తెప్పించుకోవడానికి వీళ్ళు అక్కడ.
సో ఇప్పుడు దీన్ని మనం ఎర్ర కింద వేసేస్తాం. ఈ చేప పడిందంటే ఎర్రంప కూడా ఉంటుంది ఇక్కడ. సో గాయస్ దీన్ని మా మహేష్ గడ్డ లాగాడు, దీన్ని కలిమార అంటాడనమాట. సైజ్ అయితే మంచి దట్టంగా ఉంది చేప. పట్టుకో, తప్పిస్తావా తప్పించాలా? తెలుగులో మాత కూడా అంటారు. అంటే మన సైడ్ అయితే, మన గోదావరి సైడ్ అయితే మాత అంటారు, కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే కలిమార అని పిలుస్తారు. నువ్వు మాట విను, ముళ్ళు సాకుంటుంది దీన్ని కూడా. తెలుసు శంకు అంతే. ఇక్కడ పట్టుకుంటే ఇంకా అవ్వదు ఇంక మళ్ళీ. ఇది మంచి సైజు లాగాడు బాబోయ్. సరే అండి, చేప లాగాడు. బాగుంది కానీ చాలా సేపటి తర్వాత మంచి చేప లాగాడండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత పడిన చేప ఇది, కానీ మంచి చేప పడింది అనమాట. అది కూడా మంచి సైజు అనమాట. ఈ చేప ఈ సైజు పడిందంటే చాలు, ఇంతకన్నా పెద్దది పడదు సాధారణంగా. దీంట్లో కొన్ని నీళ్ళు ఎక్కించాలరా. అదే దూరంగా ఉందిరా అది. నువ్వే దిగాలి జాతక, నాకు ఈత రాదు, నీకు ఈత వచ్చు. ఈత వచ్చాను ఇక్కడ గంగెడతా ఉంది పెద్ద చేప, చాలా పెద్దది. మురిపంతా రాళ్ళెడుకు కేజీ ఉండొచ్చేమో అనుకుంటున్నాను. బోల్ పెద్ద మొన్న పట్టుకున్న ఉండదు కదా, దాని మీద పెద్ద ఉంటుంది. దాని మీద పెద్ద ఉంటే మొన్న 2 కేజీల చేపలు ఆడడానికి మొత్తం ఇలా మనిషి ఇలా వెళ్ళిపోయి నీటిలోకి చేపలు కొట్టుకుంటున్నాయి. టెక్నికల్ ఆగిన సమయం ఎప్పుడు ఇది పైకి లాగరా అంటున్నాను నేను, కిందకి లాక్కూడదు రా చేప. అది వచ్చినప్పుడు ఇదిగో పైకి అక్కడ పడుతుంది ఏదో కాదు రాయేది దిగరా, నీకే వచ్చు సట్టిప్పే. మరి నన్ను ఎలా దిగమను? లాగింది, ఆ చేప లాగింది. పెద్ద ఇంకా చిన్నదే. ఇలా పైకి లాక్కుంటే గమ్ముని సిక్కులు ఆడతారు రాళ్ళలోకి దూరి. నీటిలో దిగలేదు, పుచ్చకమని లాగింది ఇది. గాయ్స్ మనకన్నీ ఈ చేపలో పడుతున్నాయి ఈరోజు. కానీ పర్లేదులే, ఓ మాదిరి సైజు పడుతున్నాయి. ఈ ఉక్స్ అయితే మేము తీసుకుని 10వ నెంబర్ అనుకుంటా, 10వ 9వ వయసు 10వ నెంబర్ బాగా పడుతున్నాయండి. 9వ నెంబర్ కూడా బాగా పడతాయి, 12 అన్నీ సరిగ్గా పడట్లేదు. ఒక్కసారి చూడండి మనకు ఊరికి పడ్డ చేపలు. ఏట్రా ఇది లేదంటే వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకేమి ఇస్తుంది నీకు? సరే వీడియో ఆఫ్ చేస్తున్నానులే, చేప తీసాక చూద్దాం.